హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపికి సంబంధించి అనాటమీ టెస్ట్ 9 వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, మానవ శరీరంలోని బయట జరుగు క్రియలకు లేదా మార్పులకు కారణమైన వ్యవస్థ అని అడిగాడు. ఇక్కడ మన జరుగు మార్పులకు మరియు క్రియలకు కారణమైన వ్యవస్థ ఏది అని అడిగాడు. ఆప్షన్ ఏ అంతరస్రావక వ్యవస్థ, ఆప్షన్ బి నాడీ వ్యవస్థ, ఆప్షన్ సి డెర్మటాలజీ, ఆప్షన్ డి విసర్జక వ్యవస్థ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా ఫ్రెండ్స్, అంతరస్రావక వ్యవస్థ చూసుకున్నట్లయితే మన శరీరంలోని అన్ని వ్యవస్థలను సమన్వయం చేయు వ్యవస్థ ఏది అంటే అంతరస్రావక వ్యవస్థ. అన్ని వ్యవస్థలను సమన్వయం చేయు. నెక్స్ట్ నాడీ వ్యవస్థ చూసుకున్నట్లయితే శరీరంలోని బయట జరుగు క్రియలకు లేదా మార్పులకు కారణమయ్యే వ్యవస్థ ఏది అంటే నాడీ వ్యవస్థ. నెక్స్ట్ డెర్మటాలజీ చూసుకున్నట్లయితే చర్మం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని డెర్మటాలజీ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, విసర్జక వ్యవస్థ అంటే ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. రెండవ ప్రశ్న, అన్ని వ్యవస్థలకు రాజుగా భావించే గ్రంథి. ఇక్కడ రాజుగా భావించే గ్రంథి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది జనరల్ క్వశ్చన్. ఆప్షన్ ఏ పిట్యూటరీ గ్రంథి, ఆప్షన్ బి థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ సి కాలేయ గ్రంథి, ఆప్షన్ డి అడ్రినల్ గ్రంథి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పిట్యూటరీ గ్రంథి. దీనిని రాజుగా భావించవచ్చు. ఈ గ్రంథి రెండు వ్యవస్థలను సమన్వయం చేయును. ఒకటి నాళగ్రంథ వ్యవస్థను, నెక్స్ట్ నాడీ వ్యవస్థను, రెండు వ్యవస్థలను సమన్వయపరచును కాబట్టి దీనిని రాజుగా భావించరు. అందుకే దీనిని మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటారు. తెలుగులో ప్రధాన గ్రంథి అని కూడా అంటారు. ఇది వచ్చేసి దీని బరువు కానీ దీని ఆకారం వచ్చేసి బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. బఠానీ గింజ ఎంత ఉంటుందో అది కూడా పిట్యూటరీ గ్రంథి కూడా అంతే ఉంటుంది. దీని బరువు వచ్చేసి 0.5 గ్రామ్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి చూసుకున్నట్లయితే దీనిని తెలుగులో అవటు గ్రంథి అని అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ అవుటు గ్రంథి అంటారు. దీని ఉపయోగం ఏంటి అంటే మన శరీరంలోని జీవక్రియ రేటును నియంత్రించున్నది. ఏం చేయను ఫ్రెండ్, మన శరీరంలోని జీవక్రియ రేటును నియంత్రించే గ్రంథి ఏది అంటే థైరాయిడ్ గ్రంథి లేదా అవటు గ్రంథి అని కూడా అంటారు. నెక్స్ట్ కాలేయ గ్రంథిని అన్ని క్రియలు ఇక్కడ జరుగుతాయి. యూరియా అన్ని తయారైతే దీన్ని బయోకెమికల్ ల్యాబొరేటరీ అని కూడా అంటారు. నెక్స్ట్ అడ్రినల్ గ్రంథి చూసుకున్నట్లయితే ఇది అడ్రెలిన్ అనే హార్మోన్ని అడ్రనిల్ అనే ద్రవాన్ని విడుదల చేయను. దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే ఇది ఒత్తిడి సమయంలో ఉత్తేజం చెందే గ్రంథి ఏది అంటే అడ్రినల్ గ్రంథి. అందుకే దీన్ని ఫ్లైట్ అని అంటారు. ఇది ముఖ్యంగా మూత్రపిండాలపై టోపీ ఆకారంలో ఉండే గ్రంథి అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మూడవ ప్రశ్న, మానవ శరీరంపై పడు వివిధ శక్తులను ఏమంటారు అని అడిగాడు. మానవ శరీరంపై పడు వివిధ శక్తులను ఏమంటారు అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ ఏ క్షోభ్యత, ఆప్షన్ బి స్పందన, ఆప్షన్ సి ప్రచోదనాలు, ఆప్షన్ డి వాహకత. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకేనా ఫ్రెండ్స్, క్షోభ్యత అంటే మన శరీరంపై పడు వివిధ శక్తులను క్షోభ్యత అంటారు. స్పందన చూసుకున్నట్లయితే శరీరంలో క్షోభ్యత చూపి ప్రతిచర్యలను అంటే ఆ క్షోభ్యతకు చూపే ప్రతిచర్యలనే స్పందన అని అనడం కూడా జరుగుతుంది. ఆ స్పందన అంటే ఆ క్షోభ్యత చూపు ప్రతిస్పందననే స్పందన అని అంటారు. ప్రచోదనలు చూసుకున్నట్లయితే ప్రతిస్పందనకు జరుగు ప్రతిస్పందన చర్యలనే ప్రచోదనాలు అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వాహకత చూసుకున్నట్లయితే ప్రచోదనం ఒక చోటు నుంచి ఒకటి ప్రచోదనం జరిగిన తర్వాత సమాచారం లేదా సమాచారం ఒక చోటు నుంచి మరొక చోటకు రవాణా చేయబడే దానినే వాహకత అని అంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నాలుగవ ప్రశ్న, మానవ నాడీ మండలంలోని భాగాలు కాని దాన్ని ఎన్నుకోమన్నాడు. ఇక్కడ కాని దాన్ని అని అన్నాడు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ
మెదడు, ఆప్షన్ బి వినాల గ్రంథి వ్యవస్థ, ఆప్షన్ సి వెన్నుపాము, ఆప్షన్ డి నాడులు. ఈ మూడు కూడా దీంట్లో ఉండే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నాలుగు గ్రంథి వ్యవస్థ. మెదడు చూసుకున్నట్లయితే దీని ముఖ్య పని ఏంటంటే వార్తలను గ్రహించి మరియు విశ్లేషించి సమగ్రపరిచి ప్రతిచర్యలను జరిపే అవయవం ఏది అంటే మెదడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మెదడు ఎంత బరువు ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వినాల గ్రంథి వ్యవస్థ. వినాల గ్రంథి వ్యవస్థ అంటే లోపల జరుగు క్రియలను లేదా లోపల జరిగే వ్యవస్థను, లోపల జరిగే జీవక్రియలను, వాటికి సంబంధించిన మొత్తాన్ని నియంత్రించేది వినాల గ్రంథి వ్యవస్థ. శరీరం లోపల అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వెన్నుపాము ఇది మెదడు నుండి గ్రహించిన వార్తలను శరీర అవయవాలకు చేరవేయను. అంటే మెదడు నుంచి వచ్చిన వార్తలను శరీర భాగాలకు చేరవేయను. దీనినే టెలిఫోన్ ఎక్స్చేంజ్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా అసంకల్పిత ప్రతీకార చర్యకు కేంద్రంగా భావిస్తుంది. మనకి ఏదైనా దెబ్బ కానీ లేదా ఒక పాము కానీ చూసినప్పుడు వెంటనే రియాక్షన్ అవుతాం. అందుకే ఈ వెన్నుపాము అనేది మొట్టమొదటిగా ప్రతిస్పందిస్తుంది. నెక్స్ట్ నాడులు చూసుకున్నట్లయితే టెలిఫోన్ వైర్స్ వలె వీటిని పోల్చడం జరిగింది. వార్తలను శరీర భాగాలకు చేరవేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్. 5వ ప్రశ్న, మానవ శరీరంలోని ప్రజ్ఞాలబ్ధి యొక్క కేంద్రంగా ఉండే అవయవం. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అంటే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే జ్ఞానం. ప్రజ్ఞ అంటే ఇది ఒక జ్ఞానానికి కేంద్రంగా ఉండే భాగం ఏది అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ద్వారఘోర్తం, ఆప్షన్ బి మస్తిష్కం, ఆప్షన్ సి మస్తిష్క వల్కలం, ఆప్షన్ డి పర్యాంకం. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మస్తిష్కం. ఓకేనా ఫ్రెండ్స్. మస్తిష్కం. ద్వారఘోర్తం చూసుకున్నట్లయితే ఇది ముందు మెదడు, మధ్య మెదడు కలుపు భాగమే ద్వారఘోర్తం. ముందు మెదడు మరియు మధ్య మెదడును కలిపేది ఏది అంటే ద్వారఘోర్తం. ఈ భాగంలో కోపం, బాధ, ఆనందం వంటి భావోద్వేగాలను నియంత్రించేది ఏది అంటే ద్వారఘోర్తం. మస్తిష్కం చూసుకున్నట్లయితే ఇది మెదడులోని జ్ఞాపక శక్తిగా పనిచేయను. దీన్ని ఇంగ్లీష్లో స్టేట్ ఆఫ్ ఇంటెలిజెన్సీ అని కూడా అంటారు. దీని బరువు వచ్చేసి 995 గ్రాములు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మస్తిష్క వల్కలం ఇది మానవుని యొక్క ప్రవర్తనను, భాషను మరియు ఆలోచనను, మాట తీరును నియంత్రించే భాగం ఏది అంటే మస్తిష్క వల్కలం. ఓకేనా ఫ్రెండ్స్. దీనిలో ముఖ్యంగా జ్ఞాన చాలక నాడులు ముఖ్య పాత్ర వహిస్తాయి. జ్ఞాన చాలక నాడులు ఎక్కువ ఉండేది ఎక్కడ అంటే మస్తిష్క వల్కలంలోనే. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అధోపర్యాంకం. దీన్ని హైపోథాలమస్ అని కూడా అంటారు. అధోపర్యాంకాన్ని హైపోథాలమస్ అని కూడా అంటారు. దీని పని వచ్చేసి ఆకలి, దప్పిక మరియు లైంగిక ఉష్ణోగ్రతలు నియంత్రించే భాగం ఏది మెదడులో అంటే అధోపర్యాంకం. ఓకేనా ఫ్రెండ్స్. 6వ ప్రశ్న, మెదడుకు వచ్చే వ్యాధి కానిది గుర్తించండి. అంటే మెదడుకు వచ్చే వ్యాధి కానిది అని గుర్తించమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మెదడుకు వచ్చు వ్యాధిని గుర్తించమని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఆప్షన్ ఏ మూర్ఛ, ఆప్షన్ బి పక్షవాతం, ఆప్షన్ సి మెదడు పొర వాపు, అది బాపు అనబడింది, సారీ ఫ్రెండ్స్. ఆప్షన్ డి వచ్చేసి మెదడు రక్తహీనత, ఆప్షన్ డి, ఆప్షన్ ఈ వచ్చేసి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మెదడు రక్తహీనత అనేది ఉండదు. రక్తహీనత అనేది ఇంగ్లీష్లో అనేమియా అంటే రక్తంలో డబ్ల్యూబీసీలు, ఆర్బీసీలు ఎక్కువ అవ్వడం వల్ల రక్తహీనత వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మూర్ఛ, ఇవన్నీ మనకు తెలిసినవే. నెక్స్ట్ 7వ ప్రశ్న, మెదడు లోపాలను గుర్తించుటకు ఉపయోగించు పరికరం అని అడిగాడు. ఇక్కడ మెదడు లోపాలను గుర్తించడానికి ఉపయోగించు పరికరం. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈఎంజీ. ఈసీజీ. ఆప్షన్ ఏ ఈఈజీ. ఓకేనా ఫ్రెండ్స్. ఈసీజీ అంటే ఏంటో, ఈసీజీ అంటే ఈ అంటే ఎలక్ట్రో, సి అంటే కార్డియో. ఓకేనా ఫ్రెండ్స్. సి అంటే కార్డియో, జీ అంటే గ్రఫీ. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ సి అంటే ఏంటో వివరించండి కామెంట్ రూపంలో. 8వ ప్రశ్న,
మానవునిలోని కండర సమన్వయానికి ఉపయోగపడు భాగము అని అడిగాడు ఇక్కడ. మానవ శరీరంలోని కండర సమన్వయానికి ఉపయోగపడు భాగము అని అడిగాడు. ఆప్షన్ ఏ అనుమస్తిష్కము, ఆప్షన్ బి పాన్స్ ఫెరోలి, ఆప్షన్ సి మధ్యాముఖం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. కానీ ఫ్రెండ్స్, అనుమస్తిష్కం చూసుకున్నట్లయితే వెనుక మెదడులో ఒక భాగం ఇది వెనుక మెదడులో ఒక భాగం. ఇది చిన్న మెదడు అని కూడా అంటారు. ఇది శరీరంలోని కండర కదలికలను నియంత్రించును మరియు కండర కదలికలు సమన్వయం చేయును. ఇది ముఖ్యంగా ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో ఈ భాగంపై ప్రభావితం చెందును. నెక్స్ట్ పాన్స్ వెరోలి చూసుకున్నట్లయితే ఇది శ్వాస కండరాలను నియంత్రించే భాగం ఏది అంటే పాన్స్ వెరోలి. ఇది శ్వాస తీసుకునేటప్పుడు శ్వాస కండరాలను నియంత్రించును. నెక్స్ట్ మధ్యాముఖం చూసుకున్నట్లయితే దీన్ని మిడిల్లా ఆబ్లాంగేటా అని అంటారు. ఇది ముఖ్యంగా త్రిభుజాకారంలో ఉండను, వెనుక మెదడులో త్రిభుజాకారంలో ఉండను. ఇది మన శరీరంలో జరిగే అన్ని క్రియలను నియంత్రించును. నెక్స్ట్ 9వ ప్రశ్న. మానవ మెదడు మరియు వెన్నుపాము నుంచి పుట్టే నాడులను ఏమంటారు అని అడిగారు. మానవ మెదడు మరియు వెన్నుపాముల నుంచి పుట్టే నాడులను ఏమంటారు అని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ ఏ పరదీయ నాడీ వ్యవస్థ, ఆప్షన్ బి సహానుభూత నాడీ వ్యవస్థ, ఆప్షన్ సి పరసహానుభూత నాడీ వ్యవస్థ, ఆప్షన్ డి స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. మానవుని మెదడు మరియు వెన్నుపాముల నుంచి మొత్తం పుట్టే నాడులు ఏవంటే పరదీయ నాడీ వ్యవస్థలు. మన శరీరంలో అధిక మొత్తంలో ఉండేది కూడా పరదీయ నాడీ వ్యవస్థని ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సహానుభూత నాడీ వ్యవస్థ అని చూసుకున్నట్లయితే ఇది మానవ శరీరంలోని అవయవాలు వేగంగా పనిచేయడానికి ఉపయోగపడే వ్యవస్థ ఏది అంటే సహానుభూత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ పరసహానుభూత నాడీ వ్యవస్థ చూసుకున్నట్లయితే మానవ శరీరంలోని అవయవాలు నెమ్మదించడానికి ఉపయోగపడే వ్యవస్థ. చాలా చాలా ఇంపార్టెంట్. నెమ్మదించడానికి ఉపయోగపడే వ్యవస్థ ఏది అంటే పరసహానుభూత నాడీ వ్యవస్థ. ఆప్షన్ డి స్వయం చోదిత నాడీ వ్యవస్థ. స్వయం చోదిత నాడీ వ్యవస్థలోనే ఈ సహానుభూత నాడీ వ్యవస్థ మరియు పరసహానుభూత నాడీ వ్యవస్థ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్. స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటే మెదడు మరియు వెన్నుపాముతో సంబంధం లేకుండా, నాడులతో సంబంధం లేకుండా తనను తాను నియంత్రించుకునే వ్యవస్థను స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని అంటారు. దీనికి ఉదాహరణ వచ్చేసి మన శరీరంలో జరుగు జీవక్రియలు, గుండె కొట్టుకోవడం మరియు రక్త ప్రసరణ వ్యవస్థ అన్నీ కూడా దీని కిందికే వస్తాయి. 10వ ప్రశ్న. మానవ నాడీ వ్యవస్థకు సంబంధించని అంశము అని అడిగాడు ఇక్కడ. మానవ నాడీ వ్యవస్థకు సంబంధించని అవయవం అని అడిగాడు. ఆప్షన్ ఏ వెన్నుపూస, ఆప్షన్ బి మెదడు, ఆప్షన్ సి వెన్నుపాము, ఆప్షన్ డి పైవన్నీ. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. వెన్నుపూస అంటే వెన్నుముక అని అర్థం. మెదడు అంటే దానికి సంబంధించిందే, వెన్నుపాము అంటే దానికి సంబంధించింది. మెదడు మనం చూసుకున్నట్లే మానవ శరీరంలో మెదడు యొక్క బరువు ఎంత ఉంటుంది మరియు మెదడు యొక్క శాతం ఎంత ఉంటుందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వెన్నుపాము అంటే అసంకల్పిత ప్రతీకార చర్యకు ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.